మహోన్నతమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలండి. Dear children of God, we bring greetings in the name of our Lord Jesus Christ. ప్రతి ఒక్క రోజు దేవుడు తన కృపతో మనల్ని కాపాడి నడిపిస్తూ వస్తున్నాడు. Each and every day God has been gracious to lead us with his grace. జీవితంలో సమాధానంగా జీవించడం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. It is such a blessing to live a peaceful life. ఆ సమాధానం అనేది మన జీవితంలో ఉంటే, if we have that peace in our life, అది దేవుని కృపనే కానీ వేరు ఏమీ కాదు. it is only by his grace and with nothing else. కానీ అదే సమాధానాన్ని మన జీవితంలో మనం కోల్పోయేటప్పుడు, And if we are losing that peace from our lives, మనం అనేక కారణాలని మనం చెప్పొచ్చు. there are a lot of reasons as to why we lose our peace. కానీ వేద గ్రంథం ఒక ముఖ్యమైన కారణాన్ని చెబుతుంది. But the word of God tells an important aspect. ఆ వాక్యాన్ని చదివి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. Let's read that word and pray in his presence. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుదామండి. Let's read from Ecclesiastes chapter 11 verse 10. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుము. Reading from Ecclesiastes chapter 11 verse 10. Therefore remove sorrow from thy heart and put away evil from thy flesh, for childhood and youth are vanity. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, నీ హృదయం నుండి వ్యాకులమును తొలగించుము. Here God is telling, remove sorrow from your heart. దేవుని బిడ్డలారా, The children of God, ఈ విషయాన్ని యోచిస్తే మనకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటున్నది. if we think about this aspect, it is little surprising. అంటే మన వ్యాకులాన్ని మనమే తొలగించడానికి అవుతుందా? That means, is it possible for us to remove our own sorrow? అయితే ఈ వ్యాకులము ఎవరి వలన వచ్చినది? Then what is the reason that we have this sorrow? ఈ వ్యాకులము జీవితంలో వచ్చేదానికి కారణమేమి? Why did we get this sorrow in our lives? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వాక్యాన్ని మనం చదవదామండి. Let's read from James chapter 1 verse 14 and 15. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. Reading from James chapter 1 verse 14 and 15. But every man is tempted when he is drawn away of his own lust and enticed. Then when lust hath conceived, it bringeth forth sin. And sin, when it is finished, bringeth forth death. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ దేవుని వాక్యం చెప్తుంది చూడండి, this word of God says, ప్రతి ఒక్కడు దురాశ చేత ఏడ్వబడి శోధింపబడతాడంట. each and every man is tempted and is drawn away with his own lust. దానికి కారణం ఎవరో కాదు. The main reason behind that is, ఈ యొక్క దురాశకు స్వకీయమే కారణము. the reason for this lust is because of selfishness. మనం కూడా చాలా సార్లు ఎవరెవరినో కారణం చెప్తా ఉంటాం. There are many times we tell many people as reasons. నా అసమాధానానికి వీళ్ళే కారణము, These people are responsible for me not to have peace. నా అసమాధానానికి వీళ్ళే కారణము, These people are responsible for me not to have peace. నా అసమాధానానికి వాళ్ళు కారణమని ఎవరెవరినో మనం కారణాలు చెప్తా ఉంటాం. We show many people saying they are the reason for me not to have peace. కానీ మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే But if we carefully observe, అత్యధికంగా మన స్వకీయమే కారణంగా ఉంటుంది. it is mostly our own self that is the reason. మనం చేసే తప్పుల వలననే మన అసమాధానాల్ని మనం కలిగించుకుంటాం. We create peaceless atmosphere only because of our selfish deeds. అందుకే ప్రసంగి 11వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్తున్నాడు ఆయన, నీ హృదయంలో ఉండే వ్యాకులాన్ని తొలగించమంటాడు ఆయన. That's why in Ecclesiastes chapter 11 verse 10, God says, remove your sorrow from your heart. మన జీవితాన్ని పరిపాలించడానికి, To rule our lives, ఏనాటికి స్వకీయాన్ని ఉపయోగించకూడదు. we should never use selfishness. మనల్ని నడిపే దేవుడు ఒకడున్నాడు అనేటువంటి ఒక గుర్తు ఎల్లప్పుడూ మనకు ఉండాలి. We should always remember that there is a God who will lead us. ఏ కార్యాన్ని చేయడానికి మనం ప్రయత్నించినా, Whatever thing we try to do, ఏ మార్గంలో వెళ్ళడానికి మనం ప్రారంభించినా, whichever way we want to go, మనల్ని నడిపే దేవుడు ఒకడున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. we should never forget that there is a God who is there to lead us. కీర్తనలు 32:8 వాక్యం చెప్తుంది, In Psalms 32 verse 8 says, నీ పైన నా కను ఉంచి నీకు ఆలోచన చెప్తానని దేవుడు అంటున్నాడు. God says,
I will watch over you and I will give you thoughts. నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తానని దేవుడు అంటున్నాడు. God says, I will lead you the way you need to walk. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి నీ జీవితంలో అసమాధానమా? do you have restlessness in your life? నీ జీవితంలో అసంతృప్తినా? Do you have dissatisfaction in your life? నీ జీవితంలో అనేక సార్లు సమాధానం లేకుండా తల్లడిల్లిపోతున్నావా? Are you troubled without having peace in your life? దానికి కారణమేమి? What is the reason behind that? ఇతరుల్ని బ్లేమ్ చేయవద్దు. Do not blame others. ఇతరుల్ని కుట్ర చేయవద్దు. Do not tell about others. ఇతరులను కుట్రపరచవద్దు. Do not tell the reasons about others. నీ తప్పే కారణంగా ఉండుంటది. It might be your own selfishness. దేవుని బిడ్డలారా, Dear children of God, వేద గ్రంథం చెప్తుంది చూడండి. the word of God says, స్వకీయము చేత మనిషి చిక్కుకుపోతాడంట. man will be troubled because of selfishness. ఈ దేవుని మాటలు వినే ప్రియమైన దేవుని బిడ్డలారా, All the children who are listening to this word, ఈనాటికి నీ పరిస్థితుల గురించి ఎవరిని నువ్వు కారణంగా చెప్పవద్దు. do not blame anybody for your situations. దేవుని బిడ్డలారా, Dear children of God, నీ అసమాధానానికి నువ్వే కారణం. you are the reason for your restlessness. నువ్వు సరిదిద్దుకుంటే If you change yourself, నీ పరిస్థితులన్నీ సరి అయిపోతాయి. all your situations will be changed. ఈ దేవుడు మీకు ఈ సమాధానాన్ని మీకు ఇచ్చును గాక. God will give you this peace. దేవుడు తన యొక్క మార్గాన్ని మీకు చూపించును గాక. God will show his way to you. దేవుడు మీరు నడవలసినటువంటి మార్గాన్ని మీకు చూపించి మిమ్మల్ని ఆశీర్వాదంగా నడుపును గాక. God will show his way to you and bless you. ఈ రోజంతా దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. I pray that God will lead you and bless you throughout this day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. పరిశుద్ధ ప్రభువా, Dear Heavenly Father, జీవంగల నాయనా, living God, మా జీవితంలో అనేక సార్లు మేము తప్పు చేయడానికి కారణం మా స్వకీయమే. in our lives there are many times where we have sinned. It's because of our selfishness. మమ్మల్ని మేము సరిదిద్దుకొనడానికి మాకు సహాయం చేయండి. Lord, help us to change ourselves. ఇతరుల్ని బ్లేమ్ చేయకుండా, Lord, without blaming others, మా యొక్క పరిస్థితులకు ఇతరులకు కారణంగా మేము చెప్పక, without blaming others about our situation, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. Lord, help us to change our ways. దేవా, Dear Jesus, వ్యాకులాన్ని మా నుంచి మేము తొలగించడానికి మాకు సహాయం చేయండి. help us to remove sorrow from us. స్వకీయం వలన Lord, because of selfishness, మీ సమాధానాన్ని మేము కోల్పోకూడదు. we should not lose your peace. మీ ఆశీర్వాదాన్ని మేము కోల్పోకూడదు. We should not lose your blessing. మీ నడుపుదలను మేము కోల్పోకూడదు. We should not lose your leading. మీ కృప కనికరం నిండుగా మా జీవితంలో క్రియ చేయండి. Lord, let your grace and mercy be filled in our lives. మీ యొక్క ప్రసన్నత మమ్మల్ని పరిపాలించండి. Lord, let your favor rule us. మీ యొక్క కృపలో మమ్మల్ని నింపండి. Lord, fill us with your grace. మమ్మల్ని ఆదుకోనండి. Lord, save us. ఈ ప్రార్థనలు ఏకీభించి ఎవరంతా ప్రార్థన చేస్తున్నారో Lord, we pray for all who are standing in one accordance in this prayer. వాళ్ళ వ్యాకులాన్ని నిర్మూలించండి. Lord, we pray that you would remove their sorrow. వాళ్ళకి సమాధానం ఇవ్వండి. Lord, give them peace. మీ కృపతో వాళ్ళని నింపండి. Lord, fill them with your grace. మీ కృపా ప్రసన్నత ఈ రోజంతా మీ బిడ్డల్ని ఆశీర్వదించినట్టును గాక. Lord, let your grace and mercy be with each of your children and lead them. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you.